వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వ్యాపార రంగం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక మంచి కొత్తగా డెవలప్ అయ్యే ప్రాంతంలో ఉందాం అనుకుంటారు. దానికి కేవలం కారణం ఏంటి అంటే మంచి విశాలమైన రోడ్లు ఉంటాయి, ఒక ప్లాన్డ్ సిటీ ఉంటుంది, ఒక ప్లాన్డ్ టౌన్షిప్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా సూర్యాపేటలో ఏంటి అంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించినారు. ఇటు నిర్మలా నగర్ కావచ్చు, శ్రీరామ్ నగర్ కావచ్చు, లేకపోతే మానస నగర్ కావచ్చు, కింది పోతే అంటే ఎక్కడి మన జన్గాం క్రాస్ రోడ్స్ వరకు కూడా, అంటే ఇక్కడ ఒకటే జన్గాం క్రాస్ రోడ్స్ నుంచి మొదలుకొని ఈ కొత్త మార్కెట్ ఖమ్మం రోడ్ వరకు ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వాస్తవంగా కృష్ణానగర్ కాలనీలో కొన్ని రోడ్లు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది నిజంగా చూడడానికి కూడా కనిపించదు. అంటే సీసీ రోడ్లు ఇట్లా మీరు అన్నట్టు సొంత డబ్బుతోటి సొంత ఖర్చులతోటి మట్టి రోడ్లు వేసుకొని ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు అది చాలా బాధాకరం. ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయం కోసం అని చెప్పి కౌన్సిలర్స్ ఈరోజు సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారు గెలిచినారు, కానీ వారు ఎమ్మెల్యే గెలిచి కానీ ఇక్కడ బాధ్యత మనకు ఉన్నది, ప్రజలు ఉన్నారు, ప్రజలకు అవసరాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ తోటి ఎంత సహాయ సహకారం చేయగలుగుతామో అని చెప్పి నేను ముందుకు తీసుకొని చేసిన. అందుకోసమే ఎప్పుడు పదవి అనేది ఇంపార్టెంట్ కాదు, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈరోజు జగదీష్ రెడ్డి గారు ఎక్కడ ఒక చిన్న విషయంలో కూడా అసలు వారు ఒక అసోసియేషన్ విషయం కావచ్చు, ఇందాక మాట్లాడుతున్న ముత్యాలమ్మ గుడి విషయంలో కావచ్చు, కార్యక్రమం అయినా కానీ వారు ఎమ్మెల్యేగా వారు చొరవ తీసుకొని చేయవచ్చు. నాకెందుకు గొడవ, ఎందుకంటే ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటే మనం న్యాయం వైపు నిలబడ్డప్పుడు ఇంకో అతను మనం అన్యాయం చేస్తున్నావు నువ్వు అంటే అతను నాకు దూరం అవుతాడేమో. ఈ రెండు వర్గాలు కూడా నా వైపే ఉండాలి, వాళ్ళకు నేను గట్టికి కూర్చున్నా, నేను మంచి చెగోడి తినుకుంటూ కూర్చున్నా వాళ్ళు కొట్టుకొని అన్నట్టు చందనంగా ఈరోజు ఇక్కడ జగదీష్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరితోటి నేను కలిసి ప్రయాణం చేస్తా, నేను ఎవరి పక్షాన ఉండను. కానీ నాది మొదటి నుంచి కూడా నా తత్వం అయితేంది, నాన్నగారు నేను నేర్చుకున్నది అయితేంది, న్యాయం వైపు ఉండాలి. మనకి ఇబ్బంది అయినా పర్వాలేదు, మనం ఎక్కడైనా కానీ మనం మాత్రం నేను ఒకటి నేను మాటిస్తున్నాను, ఈ చిన్న మీటింగ్ కానీ ఎక్కడ కానీ నేను తప్పు చేయను, తలదించాను. సూర్యాపేటలో ఇందాక మాట్లాడుతూ దిలీప్ రెడ్డి గారు చెప్పినారు అవినీతి రహిత పాలన ఇస్తున్నారు. అవినీతి రహిత పాలనే కాదు, లా అండ్ ఆర్డర్ కూడా ఖచ్చితంగా సూర్యాపేటలో గాడిలో పెట్టే బాధ్యత కూడా నాదని చెప్పి ఎవరైనా ఒక చిన్న సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్కి భద్రత ఉండాలి. ఎవరైనా కానీ ఒక అమ్మాయి రోడ్డు మీద పోతే అమ్మాయికి భద్రత ఉండాలి. అంటే నా ఆలోచన, ఎవరైనా ఇల్లు తాళం వేసుకొని హైదరాబాద్ పోతే దొంగలు పడతారనే భయం ఉండకూడదు. అంటే ఆ రకమైన వ్యవస్థ ఎక్కడ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ టౌన్లో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్లో ఒక లా అండ్ ఆర్డర్ మీద ప్రతిష్టంగా పనిచేస్తున్నాం. ఒక రెవెన్యూ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు, వారిని అడగండి. ఎక్కడన్నా కానీ ఒక చిన్న విషయంలో అయినా కానీ ఎవరైనా కానీ వీడికి సాయం చేయండి, వీడి పక్కన కేసు లేదు, లేకపోతే వీడి పక్కన కాయిదాలు లేవు, కానీ వీడి సాయం చేసిన సందర్భం ఒక్క సందర్భం ఉండదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఒక సామాన్యుడు వస్తే ఖచ్చితంగా వారికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ న్యాయం వైపు నిలబడమని చెప్పి చెప్తాను. ఏ అధికారికి ఫోన్ చేసినా బహిరంగంగానే అధికారికి చెప్తాను, న్యాయం వైపు మీరు ఉండాలి. మీరు ఏదో డబ్బులు తీసుకొని ఏదైనా ఆలోచన చేస్తే మాత్రం ఈ కేసు నా దృష్టిలో ఉంది, జాగ్రత్త అని చెప్తా తప్ప ఎప్పుడు కూడా నేను ఒక సైడు చేయమని చెప్పి ఎప్పుడు కూడా పార్టీకి మాకు సంబంధం లేదు. అయినా మీరు చేస్తున్నారంటే నేను పనిచేసేటప్పుడు కూడా నేను పార్టీలు చూడను. ఎందుకంటే ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఆ రోజు ఎవరికి నచ్చిన నాయకుని వాళ్ళు కోరుకుంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళని ఓటేసుకుంటారు. కానీ ఈరోజు నా మీద బాధ్యత ఉంది. వాస్తవం ఎవరైనా నమ్మకం లేకపోతే నా చేతికి బ్యాండ్ చూడండి, నేను 6 గంటలు అనుకుంటున్నాను, అంటే 18 hours ఖచ్చితంగా సూర్యాపేట కోసం నేను పనిచేస్తాను. ఇందాక చెప్తూ నాకు చదువు విషయంలో చెప్పినారు, వాస్తవమే నేను రాజకీయాలకు వస్తానని చెప్పి బహుశా నేను అనుకోలేదు. చిన్నప్పటి ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ని, అమెరికాలో టాప్ యూనివర్సిటీ 2 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ టాపర్ని, తర్వాత 4 దేశాల్లో పనిచేసినాను, అమెరికా, కెనడా, యూకే, ఏషియా ఖండంలో పనిచేసినాను. నా కింద ఒక 7,000 మంది ఉద్యోగులు ఉండే. నేను జాబ్ రిజైన్ చేసిన పరిస్థితుల్లో కొన్ని $millions జీతంలో పెట్టుకొని ఈరోజు రాజకీయాలకు వచ్చినానంటే కేవలం సేవ చేయడానికి వచ్చినాను తప్ప సంపాదించుకోవాలి.
నాన్నగారి గురించి మీ అందరికీ తెలుసు. నాన్నగారికి మా అమ్మమ్మ గారు కున్నుతుల కౌశల్యాదేవి దేశపతి గారు, వారికి అబ్బాయిలు లేరు, సంతానం లేరు. ఆ సందర్భంగా మాకు 16 గ్రామాల్లో దాదాపు 16,000 ఎకరాల ఆస్తి వచ్చింది. 16,000 ఎకరాల ఆస్తులో గట్కేశ్వర్లో ఒకటే దగ్గర 1,500 ఎకరాల ఆస్తి. అంటే 1,500 ఎకరాల ఆస్తి ఓ ట్రైన్ ఒక మూల నుంచి ఒక మూల పోవాలంటే మా ల్యాండ్ నుంచి అది పోతే దాదాపు 8 to 10 minutes పట్టేది ట్రైన్ పాస్ అవ్వడానికి. అంత పెద్ద ల్యాండ్ ఈరోజు 5 కోట్ల ఎకరం చేస్తున్నారు. అంటే 7,500 కోట్ల ఆస్తి ఒకటే. నాన్నగారు రాజకీయాలకు రాకుండా ఆస్తులు కాపాడుకున్నట్టే. మా తాతగారు సర్వోత్తమ రెడ్డి గారు, మా మదర్ వాళ్ళ ఫాదర్, వారు జీవీకే ఇప్పుడు మాల్ ఉంటుంది బంజారాల్స్ రోడ్ నెంబర్ 1లో, దానికి ఎదురుగా రోడ్ నెంబర్ 14లో ప్యాలెస్, 18 ఎకరాల ప్యాలెస్ బంజారాల్స్. అంటే మా సర్వోత్తమ రెడ్డి గారి తాతే అక్కడ పుట్టి చెప్తున్నా, నేను రోడ్ నెంబర్ 12 బంజారాల్స్లో పుట్టినాను. సో నేనేమంటున్నా అంటే నాకు డబ్బు కొత్త కాదు, ఈ జీవితం లగ్జరీస్ కొత్త కాదు. నేను ఈరోజు ఒక కృత నిశ్చయంతో, ఒక ఆలోచనతో, ఇది మన ప్రాంతం, మన ప్రజలు, ఇక్కడ మార్పు చెందాలంటే నాలాంటి కొట్లాడాలి అనే ఆలోచన కాన్సెప్ట్ వచ్చిన వ్యక్తి కాబట్టి ఎవరు ఏది అనుకున్నా కానీ నేను ఖచ్చితంగా నిలదొక్కుంటాను. ఎందుకంటే చాలామంది అనుకున్నారు ఉండగలుగుతాడా ఈ ప్రాంతంలో, తట్టుకోగలుగుతాడా ఈ రాజకీయాలని. అంటే నాలో ప్రవేశిస్తున్నది ప్రతి రక్తం చుట్టూ దావన్నది టైగర్ దావన్నది. సో వారికి ఉన్న పట్టుదల నాకు ఉంటుంది. కాకపోతే నా ఆలోచన విధానం పెరిగిన విధానం కొంచెం వేరుగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆ పట్టుదల అనేదే. ఖచ్చితంగా పనిచేయాలనే తత్వం నాది. ఎందుకంటే నాకు ఎలాంటి అలవాట్లు లేవు. ఈరోజు కూడా పొద్దున్న 5:30 పని మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు నేను ఒక వర్కహాలిక్, అదే పని చేసుకుంటా తప్ప ఇంకోటి ఏం లేదు. నాన్నగారు కాలం చేసిన తర్వాత మా మిస్సెస్కి నాకు ఒక బాబు 6 ఏళ్ళ బాగున్నాడు. మాకు మాట ఇచ్చిన ఏంటి అంటే, నేను సూర్యాపేట కమిటీ పనిచేస్తాను, మీరే అవసరమైతే ఇక్కడ రావాలి, కానీ నేను హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉంటుందని వారికి చెప్పినా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. అందుకోసమే ఫుల్ టైం ఇక్కడ సూర్యాపేట నుండి నేను చేస్తున్నాను. ఇక మన డెవలప్మెంట్కి వచ్చిన విషయానికి వస్తే, ఇందాక గురువారెడ్డి గారు చెప్పినట్టు 16వ వార్డు సంబంధించి నాన్నగారు ఆ రోజు 60 feet రోడ్ క్యాన్సల్ అయితే మళ్ళీ దాన్ని రీకాల్ చేసి మళ్ళీ టెండర్ పెట్టేయడం. అదేవిధంగా 100 feet రోడ్ కూడా వర్క్ కంప్లీట్ అయితే 20 కంప్లీట్ అయితే, దానితో పాటు మిగతాయి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత మనకు మున్సిపల్ శాఖకి ఒక మంచి సెక్రటరీ గారు శ్రీదేవి మేడం, ఆమె చాలా స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఆమె ఏమైనా రికమెండేషన్స్ ఇది అయితే పట్టించేది ఉండదు. అయితే అట్లాంటి మేడంని కూడా ఆమె నేను పోతే నేను ఒక రిక్వెస్ట్ తీసుకుపోయి లెటర్ ఇస్తే ఆమె ఏం తీసుకుంది అంటే, ఆ లెటర్ నాకు లోపల పిలిచింది. లోపల మీటింగ్ ఏదో జరుగుతుంది, నేను కార్ మీద రాసి పంపిస్తే లోపల రమ్మని. నేను పోతే లోపలికి పోతే ఏంది సార్ ఎందుకు వచ్చిందో అని, సూర్యాపేట నియోజకవర్గం అమ్మ ఇట్లా మాకు ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే ఆమె ఏమన్నదంటే, లెటర్ నాకు రిటర్న్ ఇచ్చి, నేను రాజకీయ నాయకులు కలవనండి, మీరు ఏది ఉన్నా కానీ మంత్రి ద్వారా రావాలి, మా మంత్రి శాఖ అంటే ముఖ్యమంత్రి గారు, వారి ద్వారా మీరు రావాల్సిందే ఫైల్, కానీ నేను ఏది కూడా డైరెక్ట్ స్వీకరించమని చెప్పాను. నేను చెప్పాను, అమ్మ అది మీ ఇష్టం, అంటే మీకు ఉన్నది, మీకు అవకాశం ఉంది, మీరు రిసీవ్ చేసుకోకపోవచ్చు, కానీ నేను చెప్పేది ఒక 2 నిమిషాలు వినండి అంటే సరే అని చెప్పి 2 నిమిషాలు కూర్చున్న వ్యక్తిని నాకు దాదాపు 45 నిమిషాలు మొత్తం నేను చెప్పే సమస్యలు ఎందుకంటే నా గురించి అర్థం చేసుకున్న తర్వాత బయట పెద్ద కలెక్టర్లు, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ వెయిట్ చేస్తున్నా కానీ అంత సమయం కేటాయించి నేను సరే అమ్మ పోయేస్తాను, థ్యాంక్ యూ, మీ టైంకి థ్యాంక్ యూ అని చెప్పి బయలుదేరితే మళ్ళీ రోడ్ దగ్గర పోతున్నాను. మళ్ళీ రిటర్న్ తీసుకొని నా దగ్గర ఉన్న కాగితాలు రిటర్న్ తీసుకొని, జనరల్గా నేను రాజకీయ నాయకులను నేను ఎంటర్టైన్ చేయను, కానీ మిమ్మల్ని రాజకీయ నాయకులు నాకు చూడట్లేదు అని చెప్పి మనం, ఎందుకంటే ఇక్కడ మనకు అధికారం లేకపోయినా ఒక కన్విన్స్ చేసుకునే విధానం, మన ప్రాంతం గురించి అడ్వకేట్ చేసే విధానం మనకు కరెక్ట్గా ఉన్నది. జెన్యూన్ సమస్యల మీద కొట్లాడతా అనేది విశ్వాసం మనం కలుగజేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఎక్కడ నేను ఏ లెక్కలు తీసుకపోయినా ఖచ్చితంగా ఎండాల్ చేసి ముందుకు పంపిస్తున్నారు. కానీ మన శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం కొంచెం మనకి ఇబ్బంది. ఎందుకంటే ఇబ్బంది అంటే టైం ఇవ్వలేకపోతున్నారు. అంటే ప్రతి శాఖని, విద్యాశాఖ కావచ్చు, మీరు చాలామంది టీచర్లు ఉన్నారు ఇక్కడ, మీ అందరికీ తెలుసు, ఒక ఫైల్ విద్యాశాఖలో మూవ్ కావాలని టైం పడుతుంది. ముఖ్యమంత్రి గారు సమయం కేటాయించి ఆ ఫైల్ రివ్యూ చేయడం,
కొంచెం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మున్సిపల్ శాఖలు కూడా అదే అవుతుంది. వేం నరేంద్ర రెడ్డి గారు మున్సిపల్ శాఖకు సంబంధించి వారి కూడా దృష్టికి తీసుకుపోయినా మన వార్డ్స్ని డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా వార్డుకి 2 కోట్ల రూపాయలు మినిమం అవసరం పడుతుంది. 48 వార్డులకు 2 కోట్ల రూపాయలు అంటే 96 కోట్లు అవసరం పడుతుంది. దరిదాపులో 100 కోట్ల రూపాయలు మనకు కావాల్సిందే. ఇది మన సూర్యాపేట అన్ని రంగాలు ముందుకు తీసుకుపోవాలంటే ఈ కొంచెం ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అమృత్ పథకం అది కొంచెం మనకు ఏమైపోయింది అంటే అది మనకు రోడ్ బ్లాక్ లాగా తయారైంది. వాళ్ళు ఏమంటారంటే 200 కోట్ల రూపాయలతో అమృత్ పథకం నడుస్తుంది సూర్యాపేట మున్సిపాలిటీలో. అంటే మీ మున్సిపాలిటీలో మేము నిధులు ఇస్తూనే ఉన్నామని చెప్పి ఒక నంబర్ చూపిస్తున్నాం. నేను చెప్పిన అమృత్ పథకం అనేది ఒక స్పెసిఫిక్ ఎజెండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి సంబంధించి మాత్రమే. అది కూడా రోడ్లు చాలా నాశనం చేసిపోతున్నారు. అది పక్కన అంశం అయితే చెప్పిన సూర్యాపేట డెవలప్ కావాలంటే మాకు ప్రత్యేకమైన ఫండ్ కావాలని చెప్పిన నాకు తెలిసి ఖచ్చితంగా నేను అడిగిన 96 కోట్లు అడిగిన, ఎందుకంటే ఎక్కువ అడిగితే ఎంతో అంత వస్తుందని గురువారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఒక ఫేజ్లో అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నేను కనీసం ఒక 30 నుంచి 40 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ రోడ్స్కి డ్రైన్స్ అవి వచ్చినప్పుడు దాని మీద కూడా నేను ఆల్రెడీ చెప్పినాను, చైర్మన్ గారికి చెప్పినాను, తర్వాత మిగతా కౌన్సిలర్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే వీటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేము. ఏదైతే ప్రాంతాలకు అవసరం ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే. అంటే నేను ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఓట్ల కోసం రాజకీయం చేయట్లేదు. ఎందుకంటే మనము ఈ టౌన్ డెవలప్ కావాలి అనే ఒక కాన్సెప్ట్లో పనిచేస్తున్నాం. ఇప్పుడు కొన్నిసార్లు మనము సూర్యాపేటకు ఒక రింగ్ రోడ్ టైప్ కూడా ఒక ప్రతిపాదన చేసినారు. ఎస్పీ ఆఫీస్ నుంచి మన అట్లా రౌండ్ తిరిగి ఈనాడు ఆఫీస్ అవుతుంది వెళ్తుంది. నేను ఏమంటున్నానంటే అది చేయడం వల్ల దక్షిణ భాగం సూర్యాపేటలో ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రైజెస్కి నార్త్కి సౌత్కి చాలా తేడా ఉంది. ఎందుకు తేడా ఉంది అంటే అక్కడ యాక్సెసిబిలిటీ లేదు అని. ఏదైనా ఏది పోయినా కానీ టౌన్ గుండా పోతే ట్రాఫిక్ సమయం ఎక్కువ పడుతుంది. ఒకసారి ఈ రోడ్ వేసినట్టే అక్కడ కూడా ప్రైజెస్ కంప్లీట్గా అన్లాక్ అవుతాయి. ఏదైతే మన నార్త్ సూర్యాపేటకి ఏ ప్రైజెస్ ఉన్నాయో అక్కడ అదే వస్తుంది. నా కాన్సెప్ట్లో అదే అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతటా కూడా ఈవెన్గా డెవలప్మెంట్ కావాలి, అంతటా కూడా డెవలప్మెంట్ కనపడాలి. ఒక ప్రాంతానికి పరిమితం కావద్దు. మనం ఎంత చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ 44 వార్డు ఉంది, ఆ రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి ఏదైతున్నాయి అమృత్ పథకంలో అవన్నీ కూడా మనకు రీలే అవుతాయి. అంటే వాటికి మనం కొత్తగా ఫండ్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అంటే స్కోప్ లేదు అక్కడ. అట్లాంటప్పుడు అక్కడ సేమ్ అమౌంట్ ఇక్కడ సేమ్ అమౌంట్ పెట్టాలంటే కరెక్ట్ కాదని చెప్పి నేను మా కౌన్సిలర్స్ కానీ మా చైర్పర్సన్ కానీ కూడా చెప్తూనే ఉన్నాను. మొన్న మున్సిపాలిటీ నిధుల నుంచి జనరల్ ఫండ్స్ నుంచి వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు వాడికి అనేది ఒకటి పెట్టుకున్నారు. అది చిన్న అమౌంట్ అది. ఎందుకంటే ఆ రోజు కూడా పెట్టేటప్పుడు నన్ను అడిగిన జగదీశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ కౌన్సిలర్స్కి కానీ బీజేపీ కౌన్సిలర్స్కి 1 రూపీ ఇవ్వలేదు, మరి మనం ఎందుకు ఇవ్వాలి అని అంటే చెప్పినాను, మనం అట్లా వివక్షత చూపొద్దు. ఎందుకంటే ఆ వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అన్ని ఓట్లు వచ్చినాయి. వాళ్ళ మనలో పొందాలంటే ఖచ్చితంగా ఆ వార్డులను కూడా సమానంగా ఇవ్వమని చెప్పి అంటే మన చేసే పనితీరును బట్టి మనం అట్రాక్ట్ చేసుకోవాలి. కానీ అక్కడ కౌన్సిలర్ మనవాళ్ళు కాదు చేయబట్టి వాటి పక్కన పెట్టమనే కాన్సెప్ట్ నాది కాదు. అంటే అందుకోసమే ఇక్కడ గ్రామ సర్పంచ్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు జెన్జీ ఇప్పుడు ఈరోజు మనం చూసినాం, ఉద్యమం చూసినాం, వాళ్ళందరిది ఏంది వాళ్ళ ఆలోచన చాలా అంటే మేము కష్టపడి రాస్తున్న ఎగ్జాము పారదర్శకంగా ఉండాలి. మేము ఒక అమ్మాయిని చూసిన, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ సంస్థలు టీవీ ఛానల్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కాదని చెప్పి కూడా అమ్మాయి ధర్నాకు వచ్చింది. విలేకరు అడుగుతాను, నీట్ ఎగ్జామ్ రాసినావమ్మా అంటే అమ్మాయిని నేను ఎగ్జామ్ రాయలేదు అన్నాను. మరి ఎగ్జామ్ రాయినప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఎందుకు మరి ధర్నాకి నీకేం సంబంధం, నీలాంటి వాడు ఎందుకు నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే అమ్మాయి అంది. అంటే మీ ఉద్దేశంలో ఒక రేపైన అమ్మాయి గురించి మాట్లాడాలా అని చెప్పి గట్టిగా ఎదురు సమాధానం చెప్పింది. అంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే అన్యాయం జరుగుతుంది అంటే గొంతు నిందించి కొట్లాడే జెన్జీ తరం చూసినాం. ఇంతకుముందు మోడీ గారి ప్రభుత్వం కూడా వారు ఏంటంటే మీడియాని మేనేజ్ చేసి వాళ్ళకి నడిపిద్దామని చూసింది. ఈరోజు మీడియా కంటే పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంది. ఈరోజు ఎక్కడికక్కడ కూడా మనం చేసే కార్యక్రమాలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలు నన్ను కూడా అడుగుతున్నారు. ఈరోజు ఎంతోమంది దాదాపు రోజు నాకు 100-200 ప్రశ్నలు వస్తాయి సోషల్ మీడియాలో, మీరేం చేస్తారు సార్, ఇదేం చేస్తారు, అదేం చేస్తారు. ఎందుకంటే పిల్లలకు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోడ్లు పడట్లేదన్న సంగతి నేను చెప్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీకున్న అనుభవంతో ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవు, కానీ పిల్లలు మాత్రం చాలా ఆవేశంగా ప్రశ్నిస్తారు. అట్లాంటి వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఏదైతే ఎలక్ట్రిసిటీ మీద
నేను రేపు డీ గారితో మాట్లాడుతూ కొన్ని దిక్కులో స్తంభాలు కావాలని అడిగినారు, అదేవిధంగా ఒక లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కావాలని అడిగినారు. ప్రతి విషయం కూడా నాకు దేవుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఒక మెమరీ పవర్ ఇచ్చినాడు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు నేను అవగాహన చేసుకోవడమే కాదు, దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటాను. అంటే దాని మీద మళ్ళీ నాకు రిపీట్ కాకుండానే నేనే గుర్తు చేసుకొని నేనే పాపిరెడ్డి గారికి సమస్యలు ఇట్లా ఉన్నాయి, మీ దాంట్లో ఈ ఫండ్స్ వచ్చినాయి, మీరు ఈ రోడ్ అడిగారు, లేదా ముత్యాలమ్మ గుడి గురించి అడిగారు, ఆ బోనాలు ఉన్నాయని చెప్పారు, ఆ బోనాల కంటే 3-4 రోజుల్లో పరిష్కారం చేయాలి. ఇట్లాంటివన్నీ నా మైండ్లో ఆల్రెడీ ఒక షెడ్యూల్ తయారైతేనే ఉంటుంది. అంటే అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తా. ఈరోజు ఇంతమందిని కూడా నేను కలుసుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పేర్లు గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళ పని విషయం చెప్పగానే ఇమీడియట్గా నేను రిలేట్ కాగలుగుతాను అన్నమాట. ఎందుకంటే కొంచెం సమయం పడుతుంది నాకు కూడా. ఒకటే రోజు కొన్ని వేల మందిని కలుసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అందుకోసం అన్యగా భావించకపోయినా ఎక్కడైనా పేరు గుర్తు రాకపోయినా మీరు కలిసినప్పుడు మేము మన ఫలానా రోజు పాపిరెడ్డి గారి ఇంట్లో కలిసినాం అంటే ఇమీడియట్గా నాకు అది స్ట్రైక్ అవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా పాపిరెడ్డి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వార్డు ముఖ్యులకు, మా స్థానిక కౌన్సిలర్ మా తమ్ముడు జైర్కి, అదేవిధంగా మిగతా కౌన్సిలర్ దిలీప్ రెడ్డి గారికి, ఇక స్థానిక నాయకత్వం అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఎప్పటికీ నేను ఎమ్మెల్యేని అవుతానా కాదా అనేది అది రాసి పెట్టుంటే అయితే లేకపోతే లేదు. కానీ ఒకటే చెప్తా, ప్రజల మధ్యలో అయితే ఉంటా, తప్పకుండా ఉంటా. సమస్యల మీద 80% పోరాడుతూనే ఉంటాం. అంటే దాంట్లో అయితే ఎందుకంటే సమస్య లేదు. ఏది ఉన్నా కానీ ఎంత వారి దగ్గరికైనా కానీ ఎందుకంటే నేను ఎక్కడ కూడా కరప్షన్ పాల్గొనట్లేదు, లేకపోతే ఒక సమస్య చెప్పినప్పుడు అందులో ఏ ఇన్వాల్వ్మెంట్ లేదనే ఒక క్రెడిబిలిటీ అయితే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని కలెక్టర్ గారి దగ్గర కానీ ఎస్పీ గారి దగ్గర ఎవరి దగ్గర నేను సమస్య తీసుకుపోయినా అంటే వీళ్ళు ఏది ఆశించి చేయట్లేదు అనేది మాత్రం వాళ్ళకి తెలుసు. అందుకోసమే నేను ఇచ్చిన రిక్వెస్ట్ని వాళ్ళు చాలా సీరియస్గా కన్సిడరేషన్ తీసుకుంటారు. అదే నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఈరోజు, దాంతో ముందుకెళ్తాను. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మీరందరూ కూడా నేను ఒకటే కోరేది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ద డే మేమందరం కూడా 5 ఏళ్ళు పనిచేసి మీ యొక్క ఓటుని తప్ప మేము ఆశించేది ఏముంటుంది మీ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి. మీరు కూడా ఆలోచన చేసి ఓటేయాలి. ఎందుకంటే టీచర్లు వాళ్ళు ఒక్కరే ఓటే కాదు, 100 ఓట్లు ప్రభావితం చేయగలరు ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క ఉద్యోగస్తులు. అట్లాంటి వాళ్ళు కూడా లాస్ట్కి వచ్చేసరికి అది కొన్ని సందర్భంలో చెప్పకూడదు, కానీ రకరకాల సరే ఒక యూనియన్ ఒకరికి మద్దతు ఇస్తుంది, ఇంకో యూనియన్ ఇంకొకరికి ఇస్తుంది. మీరు కూడా ఒక వ్యక్తిని ఆదరించాలి. ఈరోజు జహీర్ గారిని ఆదరించారు. జహీర్ గారిని ఆదరించడం వల్ల ఒక మంచి నాయకుని మీరు గెలిపించుకున్నట్టు అయింది, నాకు బలం చేకూర్చినట్టు అయింది. అందుకోసమే ఈ విధంగా మా జహీర్ని గెలిపించినందుకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ దగ్గర ధన్యవాదాలు చెప్పలేదు. మరీ ముఖ్యంగా పిఆర్టీ పనిచేసిన మీ పిఆర్టీ సంఘానికి ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంతోపాటు టీచర్లు అదిగో పిఆర్టీ మొదలుకొని తర్వాత మిగతా టీచర్ సంఘాలు, ఎందుకంటే ఇందాక చెప్పాడు బషీర్ గారు పిఆర్టీలో యాక్టివ్గా ఉన్న వారితో ఉన్న, ఎందుకంటే వారి గురించి తెలిసిన కుటుంబంగా మిగతా టీచర్ సంఘాలన్నీ కూడా ఈరోజు మాకు సాయం చేసింది. కాబట్టి ఇట్లాంటి ఒక చైతన్యవంతమైన కాలనీలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఏర్పడ్డది. మళ్ళీ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.